జై భీమ్ అందరికీ జై భీమ్ దినపత్రికలోని ప్రధాన వార్తలు. అలానే సుదీర్ఘ ప్రయత్నం మనందరికీ దూరమైనటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల అన్నగారి మరణం తెలుగు రాష్ట్రాలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎందరినో కలిచివేసినటువంటి సంఘటన. ప్రవీణ్ పగడాల అన్న విషయం అందరికీ తెలిసినటువంటి సత్యమే. ప్రవీణ్ పగడాల మరణము క్రైస్తవ సమాజానికి తీరని లోటు. ప్రవీణ్ పగడాల పేరు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకు ఒక బ్రాండ్. ప్రపంచవ్యాప్తంగా ప్రవీణ్ పగడాలంటే ఒక పాస్టరే కాదు, ఒక ఇంటెలెక్చువల్ క్రైస్తవ దూతగా క్రైస్తవ సమాజాన్ని మేల్కొల్పినటువంటి ఒక యోధుడు. క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని చెప్పేటువంటి సందర్భంలో మనం ఎన్నో వాక్యాలు ఎన్నో బుక్స్లు చదువుకొని ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటాం. కానీ ప్రస్తుత శకంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి శకంలో ఇప్పుడు ఉన్నటువంటి మనువాద రాజ్యంలో పెను సవాలుగా మారినటువంటి ప్రవీణ్ పగడాల పాస్టర్ గారి హత్య ఎంత పెద్ద కుట్రలు, ఎంత పెద్ద కుతంత్రాలు, ఎంతమంది హస్తము, ఎన్నో రోజుల ప్రయత్నము, ఎందరో మేధావుల ఆలోచన ఒక గొప్ప వ్యక్తిని చంపేసేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు అనుకునే విధంగా వాళ్ళు చెప్పిన డైరెక్షన్లోనే వాళ్ళు ఏ స్క్రిప్ట్ అయితే చెప్పిల్లో అదే స్క్రిప్ట్ను ఫాలో అయినటువంటి పోలీసు ఉన్నతాధికారులు ప్రవీణ్ పగడాల పోలీసుల అభిప్రాయం, మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వచ్చి ఇవ్వండి, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి అని చెప్పినటువంటి సందర్భాలు. ఏమన్నా చట్టసభల్లో కులాల మధ్య అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం ప్రవీణ్ పగడాల విషయంలో జరిగినటువంటి అనుమానాలు అవన్నీ తెలుసుకొని వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసేది. ఎవరైతే సమాచారం చెప్పాలనుకున్న వాళ్ళు సమాచారం చెప్పేటువంటి క్రమంలో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మీద కేసులు పెట్టిళ్ళు. మీకు ఎట్లా సమాచారం అందిస్తారు? ఓపెన్గా అన్ని టీవీ ఛానళ్ళలో జై భీమ్ టీవీ లైవ్ ద్వారా అనేక మంది మాట్లాడారు, అనేక మంది వాళ్ళ ఆలోచనలు చెప్పిళ్ళు, అనేక మంది వాళ్ళు చాలా సమస్యల గురించి ప్రవీణ్ పగడాల విషయంలో జరిగినటువంటి అన్యాయం పైన నాతో అనేక మంది మాట్లాడారు, లైవ్ ద్వారా మాట్లాడారు. అవన్నీ ఎవిడెన్స్ కాదా? ఐజీ గారు, పోలీసు ఉన్నతాధికారులు, అవన్నీ ఎవిడెన్స్ కాదా? సమాజంలో ఒక పాస్టర్ను చంపి మీరు పైచాచికి ఆనందం పొంది పాస్టర్ తాగుబోతులాగా చిత్రీకరించి మీడియా ఛానళ్లకు డబ్బులు ఇచ్చి రాజకీయ నాయకులకు డబ్బులు ఇచ్చి పాస్టర్లకు కూడా డబ్బులు ఇచ్చి ప్రవీణ్ పగడాల విషయంలో చిల్లర పైసలు ఏరుకున్నటువంటి చాలామంది పాస్టర్లు చనిపోయినాక డబ్బులు మన పైన జల్లుతుంది చూసినాం. అలాంటి సందర్భంలో డబ్బులు దండుకున్నటువంటి పాస్టర్లు ప్రవీణ్ పగడాల విషయంలో చనిపోయినటువంటి వ్యక్తిని మళ్ళీ తీసుకురాము, ఎలాగో మీరు బతుకున్నారు, మీ మీద ప్రమాదం జరగకుండా చూసుకోండి అని పాస్టర్లకు చెప్పడంతో పాస్టర్లు మౌనంగా ఉన్నారు. ఎవరైతే నకిలీ వెధవలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యను యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి వాళ్ళందరూ పదవులకు ఆరాటపడ్డారు. ఒక పాస్టరు శ్రమల దినంలో హత్య చేయబడ్డాడు. పవిత్రమైనటువంటి రోజులు క్రైస్తవ సమాజానికి చాలా పవిత్రమైనటువంటి ఈ రోజుల్లో ఒక పాస్టర్ను అత్యంత కిరాతకంగా హత్య చేయబడ్డటువంటి ఈ రోజుల్లో
దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనేక మంది చేతులు మారి కోట్ల రూపాయలు చేతులు మారి పదవులకు అమ్ముడు పోయి పదవులు వస్తాయన్న ఆశతోని తప్పని తెలిసినప్పటికీ కూడా బైబిల్ సాక్షిగా అబద్ధం ఆడినటువంటి అనేక మందికి సుదీర్ఘ ప్రయత్నంలో భాగంగా సుమారు 15 రోజుల నుంచి కంటిన్యూగా నేను రాసిన వార్తల సాక్షిగా నేను పట్టుకున్నటువంటి ఇప్పుడు బైబిల్ సాక్షిగా అందరూ తప్పు చేశారు. జీసస్ నిజంగా ఉంటే వాళ్ళందరినీ తప్పకుండా శిక్షిస్తాడు. నిజంగా జీసస్ ఉంటే వాళ్ళందరినీ తప్పకుండా నెల రోజుల్లో వాళ్ళందరినీ శిక్షిస్తాడు. నేను దైవ సాక్షిగా చెప్తున్నాను, బైబిల్ సాక్షి చెప్తున్నాను. ప్రతి క్షణం నేను బాధపడ్డాను, ప్రతి అక్షరం ప్రాణం పెట్టి రాశాను. నేను రాసినటువంటి ప్రతి అక్షరం ప్రాణం పెట్టి రాశాను. సవాల్ వేశాను, మనువాదులకు సవాల్ వేశాను. ఇవాళ చాలామంది ఎన్నో విమర్శలు చేస్తున్నారు, ఎన్నో భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, నన్ను ఎంతో అబ్యూజ్గా మాట్లాడుతున్నారు, నోటుకు వచ్చినట్టు తిడుతున్నారు, నన్ను ఇష్టానుసారంగా తిడుతున్నారు, నన్ను ఎంతో అవహేళన చేస్తున్నారు, నన్ను ఎంతో అవమానం చేస్తున్నారు. నేను బైబిల్ సాక్షి చెప్తున్నాను. ప్రవీణ్ పగడాల విషయంలో ముమ్మాటికి హత్య అని చెప్పింది నేను మాత్రమే. ఇలా చాలా టీవీ ఛానల్స్ చాలామంది వివిధ రకాలుగా ఇదే బైబిల్ నమ్ముకున్నటువంటి వ్యక్తులు కూడా అమ్ముడు పోయిళ్ళు. ఇదే బైబిల్ నమ్ముకున్నటువంటి వ్యక్తులు కూడా అమ్ముడు పోయి వాళ్ళ వ్యక్తిత్వాన్ని అమ్ముకున్నారు. ప్రవీణ్ పగడాల విషయంలో ఆ హత్యను కూడా తప్పుదోర పట్టించిళ్ళు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నంటే, బైబిల్ సాక్షి ఎందుకు చెప్తున్నంటే, బైబిల్ చాలా గొప్పది. ఇలా చాలా వరకు ఖురాన్ నమ్మినటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా మోసం చేశారు. ఈ ఖురాన్ను నమ్ముకున్నటువంటి వ్యక్తులు కూడా ఖురాన్ సాక్షిగా వాళ్ళందరూ మోసం చేశారు. మోసం చేసుడే కాదు, అనేకమైనటువంటి తప్పుడు మార్గాల్లో ఎంచుకున్నారు. ఇవాళ నేను ఎందుకు ఈ పవిత్రమైన గ్రంథాలు పట్టుకొని ఎందుకు చెప్తున్నంటే, ఇది చివరి రోజుగా వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చిల్లా అయిపోయిందిగా. మాట్లాడే గొంతుకలు మాట్లాడతారు. ఏ విధంగా కథలలో వాళ్ళందరూ కథల్లో, ఏ విధంగా నిర్మాతలు, దర్శకులు, ఇంకా ఎన్ని స్క్రిప్ట్ రైటర్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా స్క్రిప్టు అల్లిల్లో అంత జరిగింది. నేను ఈ ఖురాన్ పట్టుకొని కూడా చెప్తున్నాను, వాళ్ళందరూ కూడా మోసం చేయబడ్డారు. ఫైనల్గా భగవద్గీత పట్టుకొని చెప్తున్నాను. ఇలా హిందువులకు పవిత్ర గ్రంథమైనటువంటి భగవద్గీత ఇది పట్టుకొని కూడా నేను చెప్తున్నాను. నా దగ్గర ఉన్నటువంటి ప్రతి గ్రంథాన్ని పట్టుకొని చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మోసం చేయబడ్డారు. ఏదైతే పవిత్రమైనటువంటి గ్రంథాలు ఉన్నాయో, ఏ గ్రంథంలో ఉండి మాట్లాడేటువంటి వ్యక్తులున్నారో, ఏ గ్రంథంలో ఉండి శ్లోకాలు మాట్లాడేటువంటి వ్యక్తులున్నారో, ఏ గ్రంథాన్ని పట్టుకొని సమాజానికి మంచి చెప్పేటువంటి వ్యక్తులున్నారో వాళ్ళందరూ కూడా తప్పు చేసిళ్ళు. ప్రవీణ్ పగడాల విషయంలో అది ముమ్మాటికి హత్య అని చెప్తుంది కూడా. జైబీం టీవీ, జైబీం దినపత్రికలు రాసిన కథనాల ఆధారంగా, నా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఆధారంగా ప్రతిది కూడా క్రైస్తవ సమాజానికి తెలియడం జరిగింది. ప్రతి పాస్టర్, ప్రతి చర్చికి చెప్పడం జరిగింది. కానీ మనువాదులు చెప్పినటువంటి డ్రామాలో, మనువాదులు ఆడించిన డ్రామాలో ఆఖరికి ఏదైతే ఈ పవిత్ర గ్రంథం ఉందో భగవద్గీత చెప్పిన డైరెక్షన్లోనే స్క్రిప్ట్ రాసిర్లు, భగవద్గీత చెప్పిన డైరెక్షన్లోనే ఆత్మహత్యగా ఏదైతే వాళ్ళు యాక్సిడెంట్లో చిత్రీకరించి ఆయనకైనా చనిపోయిందని కూడా చెప్పినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకురావడానికి ఈ భగవద్గీతలో ఉన్నటువంటి మేధావులు, భగవద్గీతలో ఉన్నటువంటి డైరెక్షన్లో భాగంగా చేసినటువంటి ఒక డ్రామాలు